ఇప్పుడు యాజ్ ఏ ఆడియన్ కింద వ్యూవర్ కింద మీరు కూడా చూస్తుంటే మేము చూసినప్పుడు విష్ణుప్రియ పృథ్వీ ట్రాక్ కానీ లేదంటే యష్మి నిఖిల్ ట్రాక్ కానీ కొన్ని మనకు అనిపిస్తాయి. మరి మీరు అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన ఆన్సర్ దానికి సింక్ అయినాయా? అంటే యష్మి అండ్ నిఖిల్ అదే ఒక కన్ఫ్యూజ్డ్ ట్రాక్ అది. అంటే ట్రాక్ అని నేను అనుకోను, మరి లోపల వీళ్ళందరూ చెప్పింది కూడా ఏంటంటే ట్రాక్ ఏం కాదు, నార్మల్ ఫ్రెండ్లీగానే ఉన్నారు వాళ్ళు, ఓపెన్గా ఇద్దరు ఒకరినొకరు మాట్లాడుకున్నారు అట్లా అనుకున్నారంట. కానీ విష్ణు అండ్ పృథ్వీ లైక్ విష్ణు చెప్పేసింది అక్కడ కూడా ఓపెన్గా, లైక్ ఐ లైక్ హిమ్, నాకు నచ్చితే ఎక్స్టెంట్ వరకు వెళ్తాను, బట్ హీ సెడ్ మనం ఫ్రెండ్స్ గానే ఉందాం, దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లం అని. ఒక లెవెల్కి విష్ణు లైక్ చెప్పాను కదా బయట ఎట్లా మాట్లాడేస్తుంది అట్లాగే ఉన్నట్టు. బట్ పృథ్వీ విషయంలో అదేం లేనట్టు ఉంది కదా. అంటే అక్కడ ఏమైంది ఉన్నంత వరకు అంటే ఒక రకంగా విష్ణుప్రియ నామినేషన్స్లో లేనప్పుడు ఆ ఫ్యాన్ బేస్ కూడా ఉపయోగపడుతుంది కదా. యాక్చువల్గా ఒక స్ట్రాటజీ ప్రకారమే ఆడాడని మనకు అనిపించింది చూసిన వాళ్ళకి. మరి మీకు అంటే యాజ్ ఏ హోస్ట్ కింద కాకుండా ఆడియన్ కింద చూసినప్పుడు, ఎందుకంటే ఇప్పుడు నేను చూసినప్పుడు నాకు కొన్ని అడగాలనిపిస్తుంది బట్ నేను అడగలేను. ఆ పొజిషన్లో మీరున్నారు కాబట్టి మీకు ఎవరికైనా వచ్చి కామన్ డౌట్స్ కదా, సో అవి అడిగారు కదా మీకు. చెప్పాను కదా లోపల గేమ్ వరకు అయి ఉండొచ్చు, వాళ్ళ స్ట్రాటజీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు, అక్కడ వరకు అట్లాగా ఆడి అది ఇలా హైలైట్ అవుతుందని వాళ్ళకి తెలియదు. అది అలా జరిగిపోయింది, అలా జరిగిపోయింది. అదే మీరు మణికంఠను బాగా ప్రేమించినట్టున్నారు మీరు. ప్రేమించడం అలాగేం లేదు, యాక్చువల్లీ తను బయటికి రాకుండా ఉంటే ఖచ్చితంగా టాప్ 5 ఉండేవాడు. బికాజ్ తన స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉన్నా ఎలా చేసినా కానీ పక్క కంటెస్టెంట్స్ బాగా కంగారు పెట్టాడు, చూసేవాళ్ళని కూడా ఒక్కొక్కసారి. సో ఈవెన్ వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్, ఎవరు అసలు క్రూగా ఎక్స్పెక్ట్ చేయలేదు బయటకు వస్తాడని చెప్పి. నేను వెళ్ళిపోతాను కూర్చున్నాడు. సో మేము ఆ రోజు యాక్చువల్లీ అంటే వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్, మేము వేరే వాళ్ళకి క్వశ్చన్స్ కొంత అంటే ఎవరు ఎలిమినేట్ అయి వస్తారో అని తెలియదు. యూజువల్లీ ఒక 3 persons వరకు ప్రిపేర్ అవుతాం మేము. అంటే చివరి వరకు వచ్చేవరకు మీకు తెలియదు? మాకు తెలియదు. టాప్ బాటమ్ 3 ఎవరున్నారు వాళ్ళ ముగ్గురికి ప్రిపేర్ అయ్యారు. టీమ్ రివీల్ చేయరు, అదే యూజువల్ గా బయటకు వెళ్ళిపోతుంది అని చెప్పి. సో ఆల్మోస్ట్ మేము 2-3 persons కి ప్రిపేర్ అవుతాం. అట్లీస్ట్ 2 persons వరకు అన్నా ప్రిపేర్ అవ్వాలి ముందు. బిఫోర్ డే నుంచి చెప్తారు ఎవరు వస్తారో తెలియదు ఇట్లాగా అని చెప్పినప్పుడు టీమ్ రెడీ చేసుకుంటారు, నేను నాకు కొంచెం ప్రిపేర్ అవుతాను. సో మేము వేరే వాళ్ళకి ప్రిపేర్ అయినట్టు అవుట్ ఆఫ్ ది బ్లూ మనోడు వచ్చాడు బయటికి. సో కొంచెం నాకేంటంటే ఫ్రీ హ్యాండ్ దొరికింది. ఫ్రీ హ్యాండ్ దొరికాక మనోడు కూడా అన్నిటికీ మర్చిపోయాను, తెలీదు, గుర్తులేదు అంటే హౌస్లో ఆడినట్టే చెప్పాడు మీ దగ్గర కూడా. మీరు యాక్ట్ చేసి చూపించారు అంటే యాక్చువల్ నాకు తను బయట అంత తెలీదు, బయట తెలిసుంటే కొంచెం వేరేలాగా అడిగేవాడిని. నాకు బయట తెలియకపోవడం వల్ల ఇంకా షోలో ఉన్న తనని తనే రిఫ్లెక్ట్ చేసుకునేలాగా ఉంటే ఏమన్నా చెప్తాడేమో అని చెప్పి కొంచెం